హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము ఎగ్ పకోడీ తయారు చేయే విధానము చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ని ఇప్పుడు ఈ విధంగా బ్రేక్ చేసి ఆ బౌల్లో వేసేసుకుందాము. మూడింటిని కూడా ఈ విధంగానే బ్రేక్ చేసి బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దానిలోకి 1 కప్పు ఆనియన్ వేసేసుకుంటున్నాను. ఇది కూడా కలిసే విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము శనగపిండి 1/2 కప్పు వేసేసుకుందాము. అదేవిధంగా బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకుంటున్నాను. ఇందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అదేవిధంగా క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. టేస్ట్కి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 చెంచా, జీలకర్ర కొంచెము, వాము చిటికెడు, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నవి ఈ విధంగా చిన్న చిన్నవిగా అన్నీ కూడా వేసేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత వీటిని ఇంకోవైపు తిప్పుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. రెడీ అయిపోయిందండి ఎగ్ పకోడా. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.